భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్సులు. రాయిని ఆడది చేసిన రామునివా, గంగను తలపై మోసిన శివునివా అని సినిమా పాటను మనము విని ఉంటాం. కానీ రాముడు రాయిని ఆడదిగా చేయలేదు. దీనికి సంబంధించిన అహల్య భస్మశైల దీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గౌతమ మహర్షి ఇల్లాలు అహల్యాదేవి. ఆమె చిత్త దౌర్బల్యానికి ఫలితంగా ఆమెకు ప్రాయశ్చిత్త విధానం తెలిపి, తపస్వికి సతిగా ఉన్న నీవు చేసిన ఒక తప్పుకు ప్రాయశ్చిత్తముగా భస్మశైల దీక్ష వహించు అని శాపమిచ్చి, దీక్ష ముగిసే వరకు నీవు ఎవరికీ కనపడవు. శ్రీరామచంద్రమూర్తి ఈ ఆశ్రమంలో కాలు పెట్టినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది. అప్పుడు నేను వచ్చి మళ్ళీ నిన్ను స్వీకరిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు గౌతమ మహర్షి. ఆనాటి నుండి శ్రీరాముడు గౌతమ మహర్షి ఆశ్రమమునందు ప్రవేశించు వరకు అహల్యాదేవి యజ్ఞాగ్ని నుండి వచ్చిన భస్మమును ధరించి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి రాయిలాగా ప్రాణాయామ దీక్షలో శ్రీరాముని ధ్యాసలో ఉండిపోతుంది. శ్రీరాముడు గౌతమ మహర్షి ఆశ్రమంలో అడుగు పెట్టగానే అంతరంగంలో ఎవరినైతే ఉపాసన చేస్తూ ఉన్నదో ఆయనే ఆశ్రమంలోకి ప్రవేశించగానే అహల్యాదేవికి ఇహలోక స్పృహ వస్తుంది. ఆమె శ్రీరామునికి ప్రణమిల్లి ఆశ్రమంలోకి ఆహ్వానించగా అప్పుడు గౌతముడు కూడా అక్కడికి చేరుకుని విశ్వామిత్ర లక్ష్మణ సహితుడైన శ్రీరామునకు ఆతిథ్యమిస్తాడు. ఆ విధంగా శ్రీరాముని పాదస్పర్శతో పునీతమైన గాలి సోకగానే అహల్యకు శాప విమోచనం జరుగుతుంది. అంతేగాని గౌతముడు అహల్యను రాయివి కమ్మని శపించలేదు. ఆమె రాయి కాదు. మహర్షి ఇచ్చిన భస్మశైల దీక్ష స్వీకరించి శ్రీరాముని ఆగమనం వరకు తపస్సులో ఉండిపోతుంది. ఇది అహల్య భస్మశైల దీక్ష వృత్తాంతం. శుభమస్తు.